హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిజ్ కనెక్ట్. ఈ వీడియోలో మనం ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఒక బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఎవరికైతే మంచిగా మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న ఆ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఒక బిజినెస్ ఐడియా ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. సో జనరల్గా డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి ప్రతి బిజినెస్కి సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఇప్పుడు కామన్ అండ్ కంపల్సరీగా మారిపోయింది. ఎవరైతే వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారో లేక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎవ్రీ మూమెంట్ అనేది వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది అండ్ వాళ్ళ ప్రొడక్ట్ అనేది మార్కెట్లోకి వెళ్తుంది అండ్ వాళ్ళు ఎగ్జిస్టింగ్గా ఈ ప్లేస్లో ఉన్నాము అని చెప్పి మార్కెట్లో కూడా ప్రతి ఒక్క వ్యూవర్కి తెలుస్తుంది. సో ఈ యొక్క సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల వీళ్ళకి చాలా క్లయింట్స్ ఆర్ బిజినెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం జనరల్గా చూస్తాం, చాలామంది ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేక ఎగ్జిస్టింగ్గా షాప్స్ పెట్టుకుని బిజినెస్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, కామన్గా యూజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు. సో వాటి వల్ల వాళ్ళ బిజినెస్ కూడా చాలా అంటే చాలా గ్రో అవుతుంది. ఎగ్జిస్టింగ్గా హండ్రెడ్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ బిజినెస్లు కూడా ఇన్స్టాగ్రామ్ ఈ షార్ట్స్ మీద డిపెండ్ అయ్యి బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎక్కడ బిజినెస్ ఆపర్చునిటీ కనబడుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయొచ్చు అంటే చాలా మంది బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని మార్కెటింగ్ చేద్దాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి అంత టైం లేకో లేక ఎక్విప్మెంట్ లేకో లేక అంత బడ్జెట్ సరిపోకో వెనకడుగు వేస్తూ ఉంటారు. సో మనం ఆ గ్యాప్ని యూజ్ చేసుకొని మనం ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఒక బిజినెస్ ఆపర్చునిటీస్ని మనమైతే గెయిన్ చేయవచ్చు. సో ఎలా చూసుకుంటే జనరల్గా డిజిటల్ మార్కెటింగ్కి వచ్చేసరికి మనకి బేసిక్గా 15,000 నుంచి 20,000 వరకు బయట ఛార్జ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు హై కెమెరా క్వాలిటీ అండ్ వాళ్ళ ఎడిటింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ యొక్క చిన్న చిన్న షాప్స్ వాళ్ళకి లేక చిన్న చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళకి స్మాల్ బిజినెస్ ఓనర్స్కి అంత హెవీ స్కిల్స్ అవసరం లేదు, అంత క్వాలిటీ అవసరం లేదు. వాళ్ళకి బేసిక్గా వాళ్ళ ప్రొడక్ట్ అవ్వచ్చు, వాళ్ళ సర్వీస్ అవ్వచ్చు, మార్కెట్లోకి వెళ్ళాలి, సోషల్ మీడియా ఆర్ అందులోనూ వాళ్ళకి పాపులర్ అవ్వాలి. అంతకు మించి వాళ్ళకి అంత బడ్జెట్ పెట్టుకునే స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరు ఒక ప్రాపర్ వే క్రియేట్ చేయవచ్చు. ఎలాగంటే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా స్టార్ట్ చేయవచ్చో నేను చెప్తాను. సో మీరు బేసిక్గా ఒక మంచి క్వాలిటీ ఉన్న మొబైల్ అండ్ బేసిక్ మైక్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. జనరల్గా మీరు షాప్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళని కన్విన్స్ చేయండి, సార్ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని మార్కెటింగ్ చేద్దాం, ఒక బ్రాండ్ని బిల్డ్ చేద్దాం, మీ బిజినెస్ గురించి ఒక మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ గురించి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి, ఈ ఆఫర్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ సర్వీస్ అవైలబుల్గా ఉందని వాళ్ళకి మనం చెప్దాం. సో చెప్పడం వల్ల మీ ప్రొడక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకో లేక మన లోకల్లో ఉన్న వాళ్ళకో చాలామంది తెలియని వాళ్ళకో మీ యొక్క బిజినెస్ గురించి తెలుస్తుంది, మీ యొక్క ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఇక్కడ ఎగ్జిస్టింగ్గా ఉందని చెప్పి తెలుస్తుంది. సార్ దానివల్ల మీ బిజినెస్ అనేది గ్రో అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళని మీరు కన్విన్స్ చేసి మేము చాలా తక్కువ బడ్జెట్లో చేద్దాం అనుకుంటున్నాం సార్, మీరు మాకు కానీ ఒక అవకాశం ఇస్తే మీ బిజినెస్ని గ్రో చేసి చూపిస్తామని చెప్పి మీరు కన్విన్స్ చేయండి. సో బేసిక్గా మీకు ఇది స్టార్ట్ చేయడానికి చెప్పినట్టు మొబైల్ మైక్ అండ్ బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ లైక్ క్యాప్ కట్ అవ్వచ్చు లేక ఇన్షాట్ అవ్వచ్చు, ఈ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో వాళ్ళని కన్విన్స్ చేసి లైక్ ఎంత ఛార్జ్ చేయవచ్చు అన్న అంటే అరౌండ్ 4,000 to 5,000 ఛార్జ్ చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు అసలే స్మాల్ బిజినెస్, వాళ్ళు అంతకంటే ఎక్కువ పెట్టుకోలేరు. ఇంకా తక్కువలోనైనా సరే మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి సో ఆ స్మాల్ బిజినెస్ ఓనర్స్ని మీరు కన్విన్స్ చేసి వాళ్ళు ఒప్పించగలిగారు అనుకోండి, లైక్ మీరు 10 షాపులకు వెళ్ళండి, 20 షాపులకు వెళ్ళండి, ఒకరికి కాకపోయినా ఇంకొకరికి కన్విన్స్ అవుతారు. మీకు ఒక్క క్లయింట్ తగిలినా సరే మీరు ఆ క్లయింట్ని యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని మీరు అర్న్ చేయవచ్చు. బేసిక్గా ఇది ఎందుకు చెప్తానంటే సో ఆల్రెడీ నేను స్టార్ట్ చేశానండి, ఇది నేను స్టార్ట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ కింద ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నాను, నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. మీలో చాలామంది పాకెట్ మనీకి చాలా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, లేక ప్యాసివ్ ఇన్కమ్ కావాలని చెప్పి లైక్ మీ ఎడ్యుకేషన్ కావచ్చు లేక సమ్ ఎక్స్పెన్సెస్కి మీకు యూజ్ అవుతుందని ఈ యొక్క ఆపర్చునిటీ గురించి అందరికీ తెలియజేద్దామని చెప్తున్నాను. ఎందుకంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్కి అంత టైం లేకపోవచ్చు, మీరు వాళ్ళ టైం
పెట్టలేకపోయిన వాళ్ళకి మీరు మీ టైం పెట్టి వాళ్ళకి ఒక ప్రాపర్గా మీరు చేసినది ప్రాపర్గా చేయండి. సో ఏదో మనీ గురించే చేయకండి, మీరు ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టండి. ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళ బిజినెస్ కానీ గ్రో అయితే ఆటోమేటిక్గా మీకు మనీ లైక్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంది. లైక్ మీకు ఈరోజు 5,000 ఇవ్వచ్చు, వాళ్ళ బిజినెస్ అనేది మీ వల్ల ఒక ₹1,00,000 దాటవచ్చు, ఒక 50,000 దాటవచ్చు, ఒక 10,000 దాటవచ్చు. సో వాళ్ళు కన్విన్స్ అయితే 5,000 నుంచి ఒక 6,000 చేయొచ్చు. సో అలాగే వాళ్ళ బిజినెస్ మీరు గ్రో చేసే కొద్దీ మీ బిజినెస్ కూడా లైక్ మీ యొక్క ఇన్కమ్ కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ యొక్క ప్యాసివ్ బిజినెస్ ఆపర్చునిటీ మీరు స్టార్ట్ చేయవచ్చు. ముందే చెప్తున్నాను. సో బేసిక్గా మీ వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకోండి అండ్ వాళ్ళని కన్విన్స్ చేయండి. ఏ ప్రోడక్ట్ని మీరు ఎలా వ్యూవర్స్కి చూపిద్దాం అనుకుంటున్నారు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఆ ప్రోడక్ట్ని మీరు కస్టమర్స్కి లైక్ వ్యూవర్స్కి ఎలా కన్వే చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు మీరు ఎలా అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్స్ రెడీ చేసుకోండి. సో ఈ విధంగా క్లయింట్స్ పెంచుకోండి. లైక్ ఒక క్లయింట్ రావచ్చు, నెక్స్ట్ మంత్ క్లయింట్ రావచ్చు. క్లయింట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక స్టాఫ్ పెట్టుకోండి. లేక మీ ఫ్రెండ్ సర్కిల్స్లో అవ్వచ్చు, మీ ఫ్యామిలీలో అవ్వచ్చు, ఎవరికో ఈ యొక్క ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ వాళ్ళని వెతికి పట్టుకొని మీరు ఒక టీమప్ అవ్వండి అండ్ మీ లోకల్లో ఉన్న చాలా స్మాల్ స్కేల్ బిజినెస్లతో టైఅప్ అయ్యి మీరు ఒక మంచి ఏజెన్సీలా బిల్డప్ అయ్యి మంచి ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఎటువంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ మళ్ళీ కలుద్దాం. సో టేక్ కేర్, బై బై.